ఇన్స్టిట్యూట్ ఒక అభ్యర్థి విశ్వాసం, ఒక ఉద్యోగం. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పోటీ పరీక్షలలో అడుగు పెట్టేటటువంటి వారికి చాలా భయాలు, అపోహలు ఉంటాయి. వాటిలో వాస్తవాలెన్ని, వాటి యొక్క నిజాలు ఏమిటి అని చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉందనిపించి మీలో ఉన్నటువంటి అపోహలను దూరం చేయటం కోసం, వాస్తవాలను తెలియచేయటం కోసం ఈ వీడియోను చేయటం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జాముల్లో అడుగు పెట్టేటటువంటి చాలామందికి ఉన్నటువంటి మొట్టమొదటి అపోహ ఏమిటి అంటే, అకాడమిక్ పరీక్షలలో నెంబర్ 1గా ఉన్నటువంటి వాళ్ళు, అకాడమిక్ పరీక్షల్లో బాగా చదివినటువంటి వారికే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. అంటే 10th, ఇంటర్, డిగ్రీలలో మంచి మార్కులు సంపాదించినటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా సంపాదిస్తారు అనేటటువంటి అపోహ కొద్ది మందిలో ఉంది. 10th ఫెయిల్ అయిపోయి కష్టపడి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో సరిగ్గా మార్కులు రాని వాళ్ళు, డిగ్రీలో అత్యవసర మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా రావా అనేటటువంటి విషయాన్ని మీద కొన్ని అపోహలు ఉన్నాయండి. గుర్తుంచుకోండి, అకాడమిక్ పరీక్షలు వేరు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వేరు. అకాడమిక్ నాలెడ్జ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లకి ఉపయోగపడుతుంది తప్ప అకాడమిక్ నాలెడ్జ్తోనే ఉద్యోగాలు సాధించడం అనేది సాధ్యం కాదు. ఇది మొదటి అంశం. ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాడికి ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వరు. ఇక్కడ వాడు కష్టపడి చదివితేనే కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. నువ్వు గతంలో ఏం చేసావనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడగవండి. నువ్వు 10th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి, డిగ్రీ ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఏది కూడా అడగదు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసనలు చూడండి అంటే ఇక్కడ ఎవరో ఆ వాసనలు చూడరు. నువ్వు 10th ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా, ఇంటర్ ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా ఇక్కడ కసితో చదివితే ఐఏఎస్ అయిపోగలవు. కాబట్టి అకాడమిక్ ఎగ్జాముల్లో 35% మార్కులు దాటితే నువ్వు పాస్ అవుతావు. 60% మార్కులు దాటితే నువ్వు ఫస్ట్ క్లాస్ అని చెప్పి నీకు సర్టిఫికెట్ పొందడం జరుగుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జాముల్లో 100కి 90 మార్కులు వచ్చినా సరే నీకు ఉద్యోగం రాకపోవచ్చు. అక్కడ కట్ ఆఫ్ కనుక 91, 92 ఉంటే. కాబట్టి అకాడమిక్ ఎగ్జామినేషన్స్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వేరు. అయితే అకాడమిక్ నాలెడ్జ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లకి ఉపయోగపడుతుంది. నాకు అక్కడ సరిగ్గా మార్కులు రాలేదు, ఇక్కడ నాకు ఉద్యోగం వస్తుందా అనేటటువంటి భయం మీలో కనుక ఉంటే, చాలామంది 10th ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు తరువాత కష్టపడి చదివి ఐఏఎస్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, మీరు అకాడమిక్గా ఎంత బ్యాక్గ్రౌండ్గా ఉన్నా సరే ఇప్పుడు ఎంత కష్టపడుతున్నావు అనే అంశాన్ని మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చూస్తాయి. కాబట్టి మీకు ఇప్పుడున్నటువంటి సబ్జెక్టుల మీద గ్రిప్ ఉందా లేదా, వాళ్ళు పెట్టిన సిలబస్లో మీకు గ్రిప్ ఉందా లేదా అని చెప్పి చూడడం జరుగుతుంది తప్ప నీకు 10th క్లాస్ ఇంగ్లీష్ ఎన్ని మార్కులు వచ్చినాయి, లెక్కలు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటటువంటి అంశాలని ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్టించుకోవు. కాబట్టి ఇలాంటి అపోహ మీలో ఏదైనా ఉంటే వాటిని మీరు తొలగించుకోండి. ఇక్కడ రెండవ మాట కూడా చెప్పడం జరుగుతుంది. బ్రిలియంట్స్ ఎవరైతే ఉన్నారో, హార్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇద్దరికి ఎవరికి ఉద్యోగాలు వస్తాయంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సర్వే ప్రకారం తేలింది ఏమిటి అంటే 70% కష్టపడేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, 30% బ్రిలియంట్లకి ఉద్యోగాలు వస్తున్నాయండి. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ వెన్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. గుర్తించుకోండి, శ్రమ అనేది ప్రతిభను సైతం అధిగమిస్తుంది. ప్రతిభ కనుక శ్రమించడం మానేస్తే. కాబట్టి
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి కష్టపడే వాళ్ళ పరీక్షలో ఎవడు ఎంత బాగా కష్టపడితే వాడంత అద్భుతాలు సృష్టించేస్తాడు. 10th క్లాస్ 5 సార్లు ఫెయిల్ అయిపోయి 6వ పాస్ అయినటువంటి వాడు ఇక్కడ కసితో కూర్చున్నాడు అంటే ఐఏఎస్ అయిపోతాడు. 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు ఇక్కడ సరిగ్గా చదవకపోతే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా పొందలేడు. కాబట్టి అక్కడ ఎంత నాలెడ్జ్ ఉంది అనేటటువంటిది ఇక్కడ నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనే దాని మీదే నీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులారా, మీకు ఇలాంటి అపోహ ఏమైనా ఉంటే దాన్ని తొలగించుకోండి. వాస్తవం ఇది. ఇక రెండవ అపోహ, చాలామంది సీనియర్లకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి. సంవత్సరం నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకి, 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకే, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారనుకోండి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నెగిటివ్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమనంటే, మా అన్నయ్య గజనీ మొహమ్మద్ కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నాడు రా కానిస్టేబుల్కి, ఎస్ఐకి, లేకపోతే గ్రూప్ 2కి, వాడికే రాలేదు, నీకెక్కడ వస్తుందిరా అని చెప్పి వాడు నీ కాలు పట్టుకుని కిందకి లాగేస్తూ ఉంటాడు. నువ్వేమన్నా కొద్దిగా ధైర్యంగా ముందుకెళ్దాం అనుకుంటే లాగేస్తూ ఉంటాడు. గుర్తుంచుకోండి, ఇక్కడ విషయం ఏమిటి అంటే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సీనియర్ల యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకున్న లోపాలని సరి చేసుకుంటేనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఆడు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా 6 నెలల్లో ప్రిపేర్ అయ్యి 1-2 ఉద్యోగాలు కొట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ఒక్క ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకమైనటువంటి డిఫరెంట్ లోపాలు ఉంటాయి. ఆ లోపాలను వాళ్ళు సవరించుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు రావండి. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చోట ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు ఎత్తు 10 అడుగులు ఎత్తుంది. 10 అడుగుల నుంచి మామిడికాయలు అందుతున్నాయి. మామిడి పళ్ళు ఆ చెట్టుకి కాసే మామిడి పళ్ళు అందుతున్నాయి. సో అక్కడ చాలామంది కుర్రాళ్ళు నిలబడ్డారో మామిడి పళ్ళు కోసుకుందామని చెప్పి. ఈ మామిడి చెట్టు ప్రభుత్వం అండి. ఆ కాసిన పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పళ్ళే ప్రభుత్వ ఉద్యోగాలు. అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళు 8 అడుగులు ఎగరగలుగుతున్నారు ఆ పండును పట్టుకోవడానికి. 9 అడుగులు ఎగరగలుగుతున్నారు ఆ పండును పట్టుకోవడానికి. కానీ ఎన్ని అడుగుల్లో ఎత్తులో ఉందండి? అది 10 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ ఎక్కడి నుంచో ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి ఒకేసారి ఎగిరేసి 10 అడుగులు ఎగిరి ఓ పండును లాక్కుని వచ్చేటట్టు. అంటే ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాపం ఎగురుతున్నారు, కానీ 10 అడుగులు ఎగరలేకపోతున్నారు. కానీ ఎప్పుడో సడన్గా వచ్చేటాడు, వచ్చి 10 అడుగులు ఎగిరేసి ఓ పండుని కోసుకుని కిందకు దిగిపోయాడు. సో అప్పుడే కొత్తగా ప్రిపేర్ అయినటువంటి వాడికి ఉద్యోగం వస్తుందా? ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి వాడికి ఉద్యోగం వస్తుందా అంటే, ఎవరికైనా ఉద్యోగం వస్తుంది 10 అడుగులు ఎగరగలిగితే. నీ ప్రిపరేషన్ ఆ స్థాయిలో ఉంటే నీకు ఉద్యోగం వస్తుందండి. ఎప్పుడు వచ్చామనేది కాదు ఇక్కడ మ్యాటర్. మన యొక్క ప్రిపరేషను ఏ రేంజ్లో ఉన్నదనేదే మన ఉద్యోగం మీద ప్రభావితం చూపిస్తుంది, మన విజయం మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి నువ్వు సీనియర్వా జూనియర్వా కాదు, 10 అడుగుల ఎత్తులో ప్రభుత్వం ఉద్యోగాన్ని పెట్టింది. నువ్వు ఇప్పుడు దాకా 5 అడుగులు ఎగురుతున్నావా? 10 అడుగులు ఎగరడానికి ప్రయత్నించేయి. నీ ప్రిపరేషన్ ఈ స్థాయిలో ఉంది, కానీ కటఫ్ ఇక్కడ దాకా ఉంది. నీ ప్రిపరేషన్ నీ కటఫ్ దాకా పెంచగలగాలి, కటఫ్ను దాటించగలగాలి. అప్పుడు మాత్రమే నీకు ఉద్యోగం రావడం జరుగుతుందండి. కాబట్టి విద్యార్థులారా, సీనియర్లకి ఉద్యోగాలు వస్తున్నాయి, జూనియర్లకి ఉద్యోగాలు వస్తున్నాయి. మీ ప్రిపరేషన్ స్థాయిని బట్టి మీకు ఉద్యోగం ఉంటుంది తప్ప, మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించదు. క్వశ్చన్ పేపర్కి ఏమీ తెలియదు కదా నువ్వు ఎంతకాలం నుంచి ప్రిపేర్ అవుతున్నావు అనేటువంటి అంశం. కేవలం ఏమిటి అంటే, నీ యొక్క నాలెడ్జ్ని బట్టే నీకు ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇలాంటి అపోహ ఉంటే, సీనియర్లకు వస్తాయా జూనియర్లకు వస్తాయా అంటే, ఎవడో ప్రణాళికాయుతంగా కష్టపడితే వాడికి వస్తాయి అనేది వాస్తవం. నువ్వు 6 నెలల్లో ఉద్యోగం కొట్టచ్చు, 6 ఏళ్ళు ప్రిపేర్ అయినా ఉద్యోగం కొట్టచ్చు. ఆ ప్రిపరేషన్కి 10 అడుగులు నువ్వు ఎగరాలి. ఆ ఎగరగలిగే స్థాయి నీకుంటే నీకు 6 నెలల్లో అయినా వస్తుంది, 6 సంవత్సరాల్లో అయినా వస్తుంది. కాబట్టి ఉద్యోగం రావడానికి సీనియారిటీతో సంబంధం లేదు. ఓకే.